విఎస్బి ఛానల్ ప్రేక్షకులకి పునఃస్వాగతం. మనం గత వేదిక మీద మంచి వక్తగా ఆ దిశగా ప్రయాణించాలనుకుంటూ కొన్ని విషయాలు చర్చించుకున్నాం. అందులో భాగంగా అష్టకష్టాల్లో ఓ 4 కష్టాలని మనం గుర్తించాం. ఇక మిగిలిన 4 అష్టకష్టాలు ఏమిటో తెలుసుకుందాం. ఐదవ అష్టకష్టం ప్రసంగ పాఠం మర్చిపోతే. ఎందుకు మర్చిపోతారు? మీరేగా తయారు చేసుకునేది. పైగా మీరు తయారు చేసుకున్న దాన్ని ఒక కాగితం మీద రాసుకుని అవసరమైనప్పుడు చూడటంలో తప్పులేదు. పైగా గణాంక వివరాలు చెప్పేటప్పుడు ఖచ్చితంగా చూసే చెప్పాలి. దానివల్ల ప్రేక్షకులకి మీ మీద ఒక నమ్మకం, ఒక భరోసా ఏర్పడుతుంది. మీరు అలా కాగితం రాసుకోవడం తప్పేం కాదు. అది పరీక్షల్లో కాపీ కొట్టడం లాంటిది కాదుగా. సో ఖచ్చితంగా ప్రసంగ పాఠం మర్చిపోతాం అనే అంశాన్ని మన భావన నుంచి, ఒక అష్టకష్టం నుంచి వదిలేయాలి. ఇక 6వది, నేను మాట్లాడేటప్పుడు ఎవరైనా తప్పు పట్టుకుంటే మంచిదే కదా. అలా తప్పు పట్టుకుంటారని మీకు తెలిస్తే మరింత వ్యూహంతో మీరు మీ యొక్క ప్రసంగ పాఠాన్ని తయారు చేసుకుంటారు, ప్రసంగాన్ని ఇస్తారు. కాబట్టి మనల్ని తప్పు పడతారు అనే అంశాన్ని మనం పక్కన పెట్టేయచ్చు. ఈ భావన కూడా సరైనది కాదు. ప్రధానంగా రాజకీయ నాయకులు, ఎవరైతే సీనియర్ రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళకి ఈ డౌట్ రావాలి, మనల్ని ఎవరైనా తప్పు పడతారేమో అని. నిజానికి వాస్తవంగా తప్పు పట్టే ప్రక్రియ కూడా జరుగుతూ ఉంటుంది. ఇదే రాజకీయ నాయకులు మాట్లాడుతూ వచ్చిన హింట్ ఇచ్చి వదిలేస్తారు. విమర్శించే వాళ్ళని విమర్శించేలా చేసుకుని దాని మీద వీడికి ఒక రకమైన అవగాహన ఉంటుంది కదా, ఖచ్చితంగా దుమ్ము దులిపేస్తారు తర్వాత. కాబట్టి ఈ కష్టాన్ని కూడా మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక మరో అష్టకష్టం, 7వ కష్టం ఏంటంటే, నా మాటల్లో తప్పులు వస్తాయేమో. చాలామందిలో ఈ భావన ఉంటుంది. ఎందుకంటే అసలే మనం ఒత్తిడితో కూడుకున్న పరిస్థితుల్లో మీరు ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు తప్పులు అనేవి సమస్యలుగా మనకి అనిపిస్తాయేమో అనే ఒక భావన వస్తుంది. ఇక్కడ ఒక విషయం మనం గమనిద్దాం. మనం సమూహంలో మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు అవే మాటలు మన ఇంట్లోనో లేక పద్ధతి ప్రకారం ఉండే వ్యవహారాల్లోనో రావు. చూడండి, ఆటోమేటిక్గా ఆ తప్పు లేకుండానే మనం మాట్లాడతాం. కాబట్టి ఎప్పుడైతే మీరు ఈ 7వ అంశంలో నా మాటల్లో తప్పులు వస్తాయని భావిస్తున్నారో అది పెద్ద భావన కాదు. ఎందుకంటే తప్పులు లేకుండానే మీరు మాట్లాడతారు. ఖచ్చితంగా నేను తప్పులు లేకుండా మాట్లాడగలను అనే ఒక ధీమాని మీరు వ్యక్తం చేసుకోవాలి. ఇక అష్టకష్టాల్లో చివరిది, 8వది, మైక్ చూస్తే దడ పుడుతుందేమో. ఇది పూర్తిగా భ్రమ. ఎందుకంటే ఇటువంటి నెగిటివ్ ఆలోచనల నుంచి మీరు ముందు తీసేయండి వాటిని మీ మైండ్లోంచి. ఎప్పుడైతే మీరు మైక్ ముందు నేను భయపడతానేమో అనే భావన మీరు తీసేశారో మీరు పెద్ద మైకాసురులు అవుతారు. కాబట్టి సింపుల్గా ఉండే ఈ అష్టకష్టాలని మీరు గమనించి, మైక్ అంటే నాకు భయం లేదు, పబ్లిక్ స్పీకింగ్ అంటే నేను మాట్లాడగలను, నేను మంచి ప్రసంగ పాఠం తయారు చేసుకోగలను, తయారు చేసుకున్న దాన్ని నేను భావ వ్యక్తీకరణ బాగా చేయగలను అని కనుక మీరు అనుకోదలిస్తే, ఈ అష్ట కష్టాలను అధిగమిస్తే మీ ప్రసంగం బాగా అర్థవంతంగా, అద్భుతంగా మీరు ఇవ్వగలరు. ఇక ప్రసంగాల్లో బాగా అద్భుతంగా ఆకట్టుకునేలా సాగాలి అంటే కొన్ని పిట్ట కథలు ఉండాలి,
తగిన ఉదాహరణలు ఉండాలి, తాళింపులు ఉండాలి, హాస్య సందర్భాలు ఉండాలి. అవి ఎలా ఉండాలి అనేది మరో వేదిక మీద మనం ప్రస్తావించుకుందాం. ఈ 2 వేదికల్లోనూ అష్టకష్టాల గురించి తెలియజేసిన విధానాలను మీరు సమగ్రంగా పరిశీలించి మీరు మాటే మంత్రమా మంచి మాటకారిగా, మంచి వక్తగా, స్టేజ్ ఫీలింగ్ లేకుండా ముందుకు సాగాలని కోరుకుంటూ విఎస్పి ప్రేక్షకులకి నమస్కారం. చిన్న వినపం కూడా, తగిన షేర్లు చేసి లైకులు చేయండి. మాటే మంత్రమా. నమస్కారం.